హాయ్ గైస్, టుడే మనం ఒక జీనియస్ ఏఐ టూల్ గురించి మాట్లాడుకుందాం. ఆ జీనియస్ ఏఐ టూల్ నేమ్ వచ్చేసి డీప్ సీక్ ఏఐ. సో ఈ ఏఐ టూల్ చాట్ జీపీటీ కన్నా ఫాస్ట్ గా అండ్ జెమినై ఏఐ కన్నా స్మార్ట్ గా వర్క్ చేస్తుంది. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ఏ చాట్ బాట్, ఇది ఒక పర్సనల్ అసిస్టెంట్ లాగా మన కోసం అనాలిసిస్ చేయగలదు, రీసెర్చ్ చేయగలదు, కోడింగ్ రాయగలదు, ఇలాంటి అన్ని పనులు చేయగలదు. అండ్ దీనికి ఉన్న లాజిక్ కేపబిలిటీతో ఇది అదర్ ఏఐ టూల్స్ ని అవుట్ స్మార్ట్ చేయగలదు. అండ్ ఆల్సో 128K కాంటెక్స్ట్ మెమరీ ఉండడం వల్ల ఇట్ రిమెంబర్స్ లాంగ్ కాన్వర్సేషన్స్ బెటర్ దెన్ హ్యూమన్స్. మనం డీప్ సీక్ ఏఐతో చేసిన కాన్వర్సేషన్స్ అన్ని గుర్తు పెట్టుకొని అది మనకు రిజల్ట్స్ ఇవ్వగలదు. సో డీప్ సీక్ ఏఐ ద అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఆఫ్ రీజనింగ్. ఎందుకు అనేది ఇప్పుడు ఒక సూపర్ ఎగ్జాంపుల్ తో చూపిస్తాను. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్, ఏ స్మాల్ అపీల్. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఆర్ నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ చేసి షేర్ చేయండి. సో వెల్కమ్ బ్యాక్, లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. సో ఎందుకు ఇది రీజనింగ్ కింగ్ అనేది చూద్దాము. డీప్ సీక్ ఏఐ. సో ఫస్ట్ మనం డీప్ సీక్ ఏఐలోకి లాగిన్ అవ్వాలండి. సో లాగిన్ అవ్వాలంటే మనం ఏదైనా ఒక బ్రౌజర్ యూస్ చేయాలి. సో యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే, సో గూగుల్ క్రోమ్ కానీ ఎడ్జ్ కానీ ఏదైనా బ్రౌజర్ యూస్ చేయండి. మీరు ఫోన్లో కానీ యూస్ చేయొచ్చు. సో అండ్ ఆల్సో ఈ డీప్ సీక్ ఏఐ అనేది 100% ఫ్రీ, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నేను డీప్ సీక్ లాగిన్ అవుతున్నాను ఇప్పుడు. సో డీప్ సీక్ ఏఐ అని సెర్చ్ చేశాను అండ్ ఆల్సో ఇట్లా క్లిక్ చేశాను. నేను లాగిన్ విత్ గూగుల్ అని చేస్తున్నాను. మీరు కావాలంటే అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు, లేదా గూగుల్తో లాగిన్ అవ్వచ్చు అలాగా. సో ఫస్ట్ ఇది వెరిఫై చేసుకొని ఓపెన్ అవుతుంది. ఓకే, వెరిఫికేషన్ సక్సెస్ఫుల్. ఓకే, చూస్ అన్ అకౌంట్. సో చూస్తున్నారు కదా, ఇది నా ఇంటర్ఫేస్, డీప్ సీక్ ఏఐ యొక్క ఇంటర్ఫేస్. ఓకే, సో ఇక్కడ మనం ఏదైనా క్వశ్చన్ అడగచ్చు. సో ఇక్కడ మనం ఒక మంచి రీజనింగ్ ఉన్న క్వశ్చన్ అడుగుదాం. సో రీజనింగ్ అంటే ఏం లేదండి, ఒక కాంప్లెక్స్ లాజిక్ క్వశ్చన్ అడిగినప్పుడు అది దానికి ఉన్న పాసిబిలిటీస్ అన్ని విధాలుగా ఆలోచించి ఏదైతే బెస్ట్ పాసిబుల్ వే అది మనకి రిజల్ట్ రూపంలో ఇవ్వాలి. సో ఇది 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 ఎందుకు అంత బెస్ట్ ఇన్ రీజనింగ్ అనేది ఇప్పుడు మనం క్వశ్చన్ అడిగి చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ క్వశ్చన్ కూడా నేను ఇప్పుడు చూడండి అడుగుతాను. సో క్వశ్చన్ ఆర్ ప్రాంప్ట్ ఏదైనా అనొచ్చు. సో ఐ హ్యావ్ 5,000 టు ఇన్వెస్ట్ అలాంగ్ విత్ ఏ ల్యాప్టాప్, Canva Pro, అండ్ ఇంటర్నెట్ యాక్సెస్. సో ఈ మూడు ఉన్నాయి. నాకు ల్యాప్టాప్ ఉంది, నాతో Canva Pro అకౌంట్ ఉంది, అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. ఓకే, అండ్ 5,000 నేను ఇన్వెస్ట్ చేయగలను. ఓకే, సో ఐ వాంట్ టు స్టార్ట్ ఏ హోమ్ బేస్డ్ బిజినెస్ దట్ రన్స్ 100% ఆన్లైన్ ఫర్ 21 days. సో ఇక్కడ చూడండి, నేను టైం మెన్షన్ చేస్తున్నా 21 days అని. సో ఐ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్ ఇన్ యాడ్స్. నాకు యాడ్స్ లో ఎక్స్పీరియన్స్ లేదు, కోడింగ్ లో ఎక్స్పీరియన్స్ లేదు, అండ్ ఆర్ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ లో ఎక్స్పీరియన్స్ లేదని ఇస్తాను. అండ్ ఆల్సో ఐ కెన్ నాట్ స్టెప్ అవుట్ సైడ్ ఆర్ యూస్ పెయిడ్ నో కోడ్ రూల్స్. సో ఓకే, నేనేం చేస్తున్నా అంటే నెక్స్ట్ గివ్ మీ 3 scalable ideas that require no coding, no ad budget, and no selling of services. ఓకే, 3 రూల్స్ ప్రొవైడ్ చేసాము. మాకు 3 ఐడియాస్ కావాలి, స్కేలబుల్ ఐడియాస్. దానికోసం 3 రూల్స్ ప్రొవైడ్ చేసాం. ఆ రూల్స్ వచ్చి నో కోడింగ్, నో యాడ్ బడ్జెట్, నో సెల్లింగ్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, సో ఫర్ ఈచ్ ఐడియా 3 ఐడియాస్ కావాలన్నాం కదా. సో ఫర్ ఈచ్ ఐడియా provide a step-by-step execution plan, a clear content strategy, and a method to grow to 5,000 investment into 50,000.
with in 21 days. Okay, using only free online platforms and digital products. The business should be fully automated or semi-automated and easy to execute for a beginner. సో చూసారు కదా. సో ఎందుకు నేను ఇంత పెద్ద ప్రాంప్ట్ ఇచ్చానని మీకు డౌట్ రావచ్చు. సో మనకి ఒక ప్రాంప్టింగ్ అనేది ఎలా ఉండాలి అంటే క్లియర్ గా ఉండాలి. దీంట్లో ప్రతి డీటెయిల్స్ ఉండాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఇలాంటి సో ఇప్పుడు చూసారా ఇది ఎంత రీజనింగ్ ఉందో, ఎంత లాజిక్ గా ఉందో, ఎంత కాంప్లెక్స్ ఉందో. సో నేను ఏమంటున్నాను, నా దగ్గర 5,000 ఉంది. జస్ట్ ఒక ల్యాప్టాప్, క్యాన్వా ప్రో అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. నేను ఇంటి నుంచే స్టార్ట్ చేయాలనుకుంటున్నా. అది 100% ఆన్లైన్ ట్రై చేయాలనుకున్నా. ఒక 21 days లో నా 5,000 ఇన్వెస్ట్మెంట్ 50,000 గా మారాలి. సో నాకు అందుకు 3 స్కేలబుల్ ఐడియాస్ ఇవ్వండి. దట్ రిక్వైర్ నో కోడింగ్. మరి ఇక్కడ నేను కండిషన్స్ పెడుతున్నాను. నో కోడింగ్, నో యాడ్ బడ్జెట్ అండ్ నో సెల్లింగ్ ఆఫ్ సర్వీసెస్. నాకు ఆల్సో స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ కావాలి ఆ 3 స్కేలబుల్ ఐడియాస్ కి. అండ్ ఆల్సో ఓన్లీ యూజింగ్ ఫ్రీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, ఎందుకంటే నాది 5,000 మించి లేదు. అండ్ డిజిటల్ ప్రొడక్ట్సే కావాలి నాకు. ఓకే, ద బిజినెస్ షుడ్ బి ఫుల్లీ ఆటోమేటెడ్ ఆర్ సెమీ ఆటోమేటెడ్. ఓకే, సో అండ్ ఎగ్జిక్యూట్ ఫర్ ఎ బిగినర్. సో బిగినర్ కి నాకు ఈ ఐడియా కావాలి. ఓకే, సో ఇప్పుడు మీరు చూసారు కదా. సో ఇంత లాజికల్ ఆర్ కాంప్లెక్స్ క్వశ్చన్ కి అది ఎలా థింక్ చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం ఆన్సర్. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఆరో బటన్, ఇది క్లిక్ చేస్తే అది ఎంటర్ అవుతుంది. ఓకే, సో గైస్ చూసారు కదా, నేను క్వశ్చన్ ఇచ్చి ఎంటర్ చేయగానే ఇది ఒక 39 seconds థింక్ చేసింది. సో ఇది థింక్ చేసి ఆన్సర్ ఇస్తుంది మనకి. సో ఇది 39 seconds ఇలా థింక్ చేసింది, స్టెప్ బై స్టెప్ గా థింక్ చేసింది. అంటే ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి, దాంట్లో ఏమేమి కండిషన్స్ ఇచ్చారు అవన్నీ చెక్ చేసి మనకి 3 ఐడియాస్ ఇచ్చింది. ఐడియా 1, నిషే డిజిటల్ టెంప్లెట్ షాప్. ఓకే, సో ఇది ఒక హై డిమాండ్ ప్లస్ 90% ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయని ఇచ్చింది. సో స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ ఇచ్చింది. రీసెర్చ్ అండ్ క్రియేట్, సెటప్, స్టోర్ అండ్ ట్రాఫిక్ ఫ్రీ, ఆటోమేట్ అండ్ స్కేల్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి క్యాన్వా ప్రో యూజ్ చేసి టెంప్లెట్స్ క్రియేట్ చేయండి అనింది. ఓకే, ఎగ్జాంపుల్ 30-day ఫిట్నెస్ ట్రాకర్ ఆర్ మంత్లీ బడ్జెట్ ప్లానర్ లాంటివి. ఓకే, అవి మనం ఎక్స్పోర్ట్ చేసుకోండి పీడిఎఫ్ ఆర్ పిఎన్జీ ఫార్మాట్ లో. ఓకే, క్యాన్వా ప్రో లో. ఓకే, మన క్యాన్వా ప్రో ఉందని చెప్పాం కదా, కండిషన్ ఇచ్చాం. ఇంటర్నెట్ కి యాక్సెస్ ఉందని కండిషన్ ఇచ్చాం. 5,000 బడ్జెట్ అని కూడా కండిషన్ ఇచ్చాం. సో నెక్స్ట్ అది గమ్ రోడ్ అనే ఫ్రీ వెబ్ ప్లాట్ఫామ్. ఓకే, ఒక వెబ్ ప్లాట్ఫామ్, అది ఫ్రీ వెబ్ ప్లాట్ఫామ్. సో అక్కడ అప్లోడ్ చేసి 299 ఫర్ ఈచ్ అని పెట్టండి. ఓకే, సో అవి మనము ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ప్రమోట్ చేయండి. ఓకే, ప్రమోట్ చేసిన తర్వాత ఆటోమేట్ అండ్ స్కేల్, యూస్ 2,000 ఫర్ ఫీవర్ గిగ్స్ అండ్ ఒక 2,000 యూస్ చేయండి. ఇది ఒక ఫ్రీలాన్సింగ్ మార్కెట్. ఓకే, వేర్ బయర్స్ అండ్ సెల్లర్స్ కనెక్ట్ ఇది కూడా. సో నెక్స్ట్ సెటప్ ఏ టెలిగ్రామ్ బాట్. సో ఇది ఎందుకంటే నేను చెప్తాను. సో చూడండి, సో ఇప్పుడు ఏం చేసింది ఇది. నెక్స్ట్ ప్రాఫిట్ సర్జ్. ఓకే, యూస్ 3,000 టు స్పాన్సర్ ఇన్ఫ్లుయెన్సెస్, మైక్రో ఇన్ఫ్లుయెన్సెస్. ఓకే, సో ఇప్పుడు నుంచి చూడండి, ఇది ఏం చేసింది. ఫస్ట్ ఒక 2,000 ఒక ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్ కోసం వాడండి. అండ్ 3,000 వచ్చేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ కి వాడండి, ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియా పోస్ట్ యూస్ చేసి వైరల్ చేస్తే మనకి సేల్స్ వస్తాయి అని చెప్పేసి. సో ఇప్పుడు ఇన్కమ్ మ్యాచ్ చూడండి, డే ఇన్కమ్ మ్యాచ్. సో ఎలా సేల్ చేస్తే ఎలా. సో 120 టెంప్లెట్స్ 299 పెట్టి అమ్మితే 35,880 వస్తుంది. అండ్ ఆల్సో 15 బండిల్స్ అమ్మితే 999 వచ్చి 14,995 వస్తుంది. సో టోటల్ 50,865 వచ్చింది. అంటే మనకి 50,000 దాటింది. సో అలాంటిదే ఇంకోటి మైక్రో కోర్స్ వియా టెలిగ్రామ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ మనము ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకసారి డిస్కస్ చేద్దాము. సో సెకండ్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫస్ట్ మనము ఒక పీడిఎఫ్ కానీ టెంప్లెట్స్ కానీ క్యాన్వాలో ప్రిపేర్ చేయమంటుంది. సో అవి మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కమ్ రోడ్ ఆర్ అని అదర్ ఫ్రీ ఉంటాయి కదా వెబ్సైట్స్ సెల్ చేయడానికి, మనము అక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత ఒక 2,000 3,000 ఇవన్నీ మనము మార్కెటింగ్ కి అండ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సర్స్ కి వాడదాం. సో ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ వాళ్ళు ఏం చేస్తారు, మన పోస్ట్ వైరల్ చేస్తారు. సో అండ్ ఆల్సో అప్పుడు మనకి సెల్లర్స్ వస్తారు, బయర్స్ వస్తారు. బయర్స్ వచ్చి కొంటే మనకి ఎలా అమ్మిన తర్వాత, బయర్స్ అమ్మిన తర్వాత సో మనము ఏం చేస్తాము, వాళ్ళకి ఒక లింక్ అని పంపించేకి మనం టెలిగ్రామ్ వాడము. సెటప్ టెలిగ్రామ్ బాట్ అంటున్నారు చూడండి. సో ఇక్కడ మనము టెలిగ్రామ్ బాట్ వాడచ్చు. ఓకే, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయడానికి ఆఫ్టర్ పేమెంట్. ఓకే, సో ఈ టెలిగ్రామ్ బాట్ అనేది ఎలా పనిచేస్తుందంటే, వన్స్ మన బయర్ మనది టెంప్లెట్ కానీ ఇంకోటి కానీ పీడిఎఫ్ కానీ ఇంకోటి కానీ ఇక్కడ బై చేసిన తర్వాత గమ్ రోడ్ ఆర్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్ లో మనం టెలిగ్రామ్ బాట్ లింక్ ప్రొవైడ్ చేసింటాం.
వన్స్ బయర్ కొన్న తర్వాత వెంటనే అతనికి నోటిఫికేషన్ పోయేలాగా మనం సెటప్ చేసుకోవచ్చు టెలిగ్రామ్ తో. సో దానివల్ల మనకి ఏం ఉపయోగం అంటే నెక్స్ట్ టైం మనము అప్డేట్స్ పంపించచ్చు, ఆ యూజర్ ని మన బ్రాడ్కాస్ట్ ఛానల్లోకి యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అంటే ఫ్యూచర్ లో మనం ఏమైనా ఆఫర్స్ ఉన్నప్పుడు అతనికి చెప్పొచ్చు, అతను రీవిజిట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అండ్ రీబై చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో మనము రెఫర్ టు ఇక్కడ చూడండి, అండ్ ఆల్సో మనం రన్ ఏ రెఫర్ టు ఫ్రెండ్స్ అండ్ గెట్ 50% ఆఫ్ క్యాంపెయిన్. సో మనం ఇలాంటివన్నీ మనము టెలిగ్రామ్ లో పంపించుకోవచ్చు. మీరు అడగచ్చు ఈమెయిల్ యూజ్ చేయొచ్చు కదా అని. సో ఈమెయిల్ కంటే టెలిగ్రామ్ 3 times ఎక్కువ ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. అంటే 3 times ఎక్కువ ఓపెన్ చేస్తున్నారు ఈ జీమెయిల్ కంటే మెసేజెస్ ఇన్ టెలిగ్రామ్. ఓకే, సో అందుకు మనం టెలిగ్రామ్ యూజ్ చేయడం ఇంకా బెస్ట్. ఓకే, సో ఐడియా చూడండి, మైక్రో కోర్సెస్ వియా టెలిగ్రామ్. సో ఇది చూడండి, క్రియేట్ 15-minute నిషే కోర్సెస్, సో హైలైట్ స్పీకింగ్. ఓకే, సో 1 to 4 చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ గా ఇచ్చిందో. నెక్స్ట్ AI పవర్డ్ కంటెంట్ ప్యాక్స్, సెల్ ప్రీమేడ్ ChatGPT ప్రాంప్ట్స్ అండ్ క్యాన్వా టెంప్లెట్స్. సో 100% ఇవన్నీ వర్క్ అయ్యే ఫార్ములాస్. సో దట్స్ వై ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ట్రాఫిక్ ఎలా క్రియేట్ చేయాలి, ఆటోమేషన్ ఎలా చేయొచ్చు, ఓకే, అప్సెల్స్ ఎలా చేయొచ్చు, వైరాలిటీ ఎలా చేయొచ్చు, ఓకే, ఎవ్రీథింగ్, టోటల్ స్టార్ట్అప్ కాస్ట్, ఓకే, టూల్స్ యూజ్డ్, ఓకే, క్యాన్వా ప్రో, గమ్రో, టెలిగ్రామ్, గూగుల్ ఫార్మ్స్, ఫ్రీ AI టూల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ స్టెప్, స్టార్ట్ విత్ ఐడియా 1 today, క్రియేట్ 1 template అండ్ 5 Pinterest pins in 2 hours. ఓకే, సో చూస్తున్నారు కదా ఇదండి. సో అందుకే ఇది నేను చెప్పేది, ఇది కింగ్ ఇన్ రీజనింగ్ అని. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో చూస్తున్నారు కదా ఇది హౌ మచ్ జీనియస్, అమేజింగ్ అండ్ కింగ్ ఇన్ రీజనింగ్ అనేసి. సో చూసారు కదా ఇది 5,000 ని 50,000 ని ఎంత ఇంటెలిజెంట్ గా మార్చిందో. సో ఫస్ట్ ఇది 3 rules ఫాలో అయింది. సో ఆ 3 rules వచ్చేసి 0 ads, 0 coding, 0 service selling అండ్ ఆల్సో ఓన్లీ ఫ్రీ టూల్స్ వాడింది. ఫ్రీ టూల్ అంటే సబ్స్క్రిప్షన్ చేయనవసరం లేని టూల్స్. అండ్ ఆల్సో ఆటోమేటెడ్ డెలివరీ, అంటే మాన్యువల్ వర్క్ లేకుండా ఆటోమేటెడ్ గా జరిగే టూల్ గురించి చెప్పింది. సో గైస్, ఆర్ యూ రెడీ టు బిల్డ్ యువర్ 50K బిజినెస్? సో నేను ఈ టూల్ ని ఎందుకు రీజనింగ్ కింగ్ అంటున్నా అంటే ఇది స్టెప్ బై స్టెప్ గా ఆలోచించి, నాట్ జస్ట్ నెంబర్స్, ఇది ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఇచ్చింది. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఇది ఎందుకు రీజనింగ్ కింగ్ అనేది? సో మనం ఇచ్చిన టైం, బడ్జెట్ అండ్ కన్స్ట్రైన్స్ అన్ని బేస్ చేసుకొని ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఇచ్చింది. సో ఇప్పుడు మీకు టోటల్ గా అర్థమైంటుంది ఎందుకు ఇది రీజనింగ్ కింగ్ అనేది. సో అందుకే నేను ఈ టూల్ ని జీనియస్ అండ్ ఆల్సో కింగ్ ఆఫ్ రీజనింగ్ అంటున్నాను. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసే రిజల్ట్స్ ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సపోర్ట్తో నేను ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ చేయగలను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.